మాడు పగిలే ఎండలు ఇంట్లో ఉంటే ఉక్కపోతా అనుకున్నారేమో చెట్టు కింద సేద తీరేందుకు వెళ్లారు ఆ ఇద్దరు యువకులు. వెళ్తూ తమ వెంట మద్యాన్ని కూడా పట్టుకు వెళ్లారు. ఓ చెట్టు చూసుకొని సిట్టింగ్కు రెడీ అయిపోయారు. బాటిల్ కూడా ఓపెన్ చేశారు. చియర్స్ కొట్టి సిప్ వేసేందుకు రెడీ అయ్యారు. ఇంతలోనే ఊహించని షాక్. పోలీసుల డ్రోన్ రావడం చూసి రన్నింగ్ మొదలు పెట్టేశారు. మద్యాన్ని అక్కడే వదిలేసేసి పారిపోయారు. కృష్ణా జిల్లా గుడివాడలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే బ్యాచ్కు ఇలా చెక్ పెట్టారు పోలీసులు. అయితే దీనిపై మంత్రి నారా లోకేష్ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్న వారిని చూస్తే జాలేస్తోందని, కానీ తానేమీ చేయలేనని అన్నారు. పోలీసులు డ్రోన్లు వాటి పని అవి చేసుకుంటూ పోతాయని అన్నారు మంత్రి. ఏదో తేడాగా ఉందేంటి? రెడీ 1 2 3. సో చూసారుగా ఆ వీడియో. ఇంట్లో సిట్టింగ్ ఏర్పాటు చేసుకోకుండా చెట్టు కింద సేద తీరుదాం అని వెళ్లారు. వెళ్తూ పోలీసుల డ్రోన్కు చిక్కారు ఆ ఇద్దరు యువకులు కూడా. అయితే ఒక్కసారిగా డ్రోన్ చూసి షాక్ అయిన వాళ్ళు ఒక్కసారిగా పరుగులు తీయడం కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళు పరుగులు తీస్తున్న వీడియో కూడా డ్రోన్లో చాలా క్లియర్గా రికార్డ్ అయింది. ఓ చెట్టు చూసుకొని సిట్టింగ్కు రెడీ అయ్యారు. బాటిల్ పట్టుకున్నారు. గ్లాసెస్ పట్టుకొని కూర్చున్న అదే టైంలో అక్కడికి డ్రోన్ వచ్చింది. పోలీస్ డ్రోన్ రికార్డ్ అవ్వడంతో ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి అక్కడి నుండి పరుగులు తీశారు. ఆ వీడియో మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే అటుగా నారా లోకేష్ కూడా స్పందించారు దీనికి. అయితే నేను సారీ ఫీల్ అవుతున్నాను, మీరంతా రిలాక్స్ అవుతున్నా కూడా అక్కడ పోలీసులు తమ డ్రోన్లు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి, నేనైతే ఎటువంటి సహాయం చేయలేను అంటూ కూడా ఆయన ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. ఏదో తేడాగా ఉందేంటి? రెడీ 1 2 3.